హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం పదండి. బస్టాండ్ నుండి బయటకు రాగానే ఆటోలు చాలానే ఉంటాయి. టెంపుల్ అని చెప్పగానే వాళ్ళు కరెక్ట్గా ఆలయానికి తీసుకెళ్తారు. ఆలయానికి వెళ్ళే దారిలో ముందే ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇరువైపులా చాలా షాప్స్ కనిపిస్తాయి. మనకి ఏమైనా కొనాలి అనిపిస్తే ఇక్కడ కొనుక్కోవచ్చు. పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, పుష్పాలు అన్నీ దొరుకుతాయి. ఇలా చేస్తూ చివరికి ఆలయానికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి రాగానే కావాల్సిన పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, పుష్పాలు అన్నీ కొనుక్కున్నాము. చూడడానికి టెంపుల్ బాగుంది కదా. పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు. అసలు రోడ్స్ కూడా ఖాళీ లేవు. ముందుగా ధర్మగుండం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేయడం ఒక సాంప్రదాయం. ఇక్కడ నమ్మకం ప్రకారం ధర్మగుండంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి అంటారు. మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువగా ఉంది. బట్ యూజువల్లీ ఇట్స్ క్వైట్ క్రౌడెడ్, ఎస్పెషల్లీ ఆన్ ఫెస్టివల్స్. నెక్స్ట్ ప్రసాదం తీసుకున్నాము. లడ్డు 20 రూపీస్, పులిహోర 15 రూపీస్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైనా మంచి కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాత వాళ్ళు కోడెలాగాలో మొక్కు చెల్లించాలి. దానికి సపరేట్ లైన్ ఉంటుంది. కాస్ట్ అరౌండ్ 200 ఉంటుంది. తర్వాత కోడెలాగాని తీసుకోవాలి. టెంపుల్ చుట్టూ తిరిగి తర్వాత ఒక దగ్గర కట్టివేయాలి. ఇక్కడ బెల్లం కూడా అమ్ముతారు. ప్రజెంట్ మీరు చూస్తున్న ప్లేస్ అయితే ఒకప్పుడు ఫుల్ వాటర్తో ఉండేది. ఇప్పుడు మాత్రం వెహికల్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఏళ్ళుగా వచ్చే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది ఆలయం బ్యాక్ వ్యూ. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే 2 టెంపుల్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే మొత్తం షాపింగ్ జోన్లా ఉంటుంది. పిల్లలకు కావాల్సిన బొమ్మలు, పెద్దవాళ్ళకి దేవుడి ఫోటోలు, పూజ సామాగ్రి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే బద్దిపోచమ్మ టెంపుల్ వస్తుంది. లోపల కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు అండ్ ఇక్కడ బయట కూడా కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఆలయం పక్కనే మరో నాగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. If you like the video, please subscribe to my channel and don't forget to like, share, comment. Thank you.